ఏంటి జీవన్ గారు ఫుల్ కలకలాడిపోతున్నారు? జీవన్ గారు పెళ్లి చూపులకు వెళ్తున్నారు. పెళ్లి చూపులా? మీరు అందరూ ఒకటి మర్చిపోతున్నారు, నేను జడ్జిని షెఫ్ జీవన్. అది ఎప్పుడో మర్చిపోయాం కదా. మీకు తెలియదు ఆయన పెళ్లి చూపులు? అయ్యో అయ్యో, ప్రభాస్ కి పెళ్లి అయిపోతున్నట్టు అంత బిల్డప్ ఇచ్చారు మీరు. దీపిక నువ్వేంటి అసలు దించినటువంటి తల ఎత్తట్లేదు? పెళ్లి కూతురు తల ఎత్తి చూడకూడదు కదా. పోతాను నాకు ఇది వద్దు. పెళ్లి కూతురు జడ ఒరిజినల్? సారీ అమ్మా, ఏమనుకోవద్దు, ఆయనకి జుట్టు తప్ప ఏం గుర్తుండదు. మీకు శారీ కట్టడం వచ్చా? ఏంటి అంటే మా అమ్మాయిని ఎలా అంటే ఇవ్వాలి. ఇది నా కోసం అడుగుతున్నావా నీ కోసం అడుగుతున్నావా? నువ్వు అక్కడ తోస్తా ఉంటే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అమ్మే. నాకు వస్తున్నాయని పోతున్నాయి సామి. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి? ఒకటి నాకన్నా హైట్ ఉండాలి. నువ్వు కూర్చో. తను తిట్టకుండా మంచిగా చూసుకోవాలి. ఇంకా నీ పెళ్లి అయినట్టే. ఫారినర్స్ తెలుగు మాట్లాడితే ఎలా ఉంటది? Come here, Mahdu. How can I wash this all shamanlu? shut up do. I'm just coming from the United States of America. Oh my auntie. వావ్, ఏంటి గోరింటాకు పెడుతున్నావా? ఎల్లు మీకు చిన్న సర్ప్రైజ్. ഇവിടെ ഉള്ള ആൾക്കാർ എല്ലാവരും കഴിക്കണ്ട. അതെയോ? మా అమ్మ అంటుంది నేను తినను, నేను తినేసే వచ్చానంటుంది. ఇది ఉంది కదా, కుక్క మీద వేసి కొడితే అది ఏంటి జీవన్ గారు ఇంతమంది ఉన్నప్పుడు ఒక అమ్మాయి మా అమ్మ అంటుంది మంచి పిల్ల ఏంటి ఇలా అయిపోయింది. అఖిల్ వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి గుజరాత్ వంటల్లో తనకి ఇష్టమైనది ఏంటో కనుక్కుందాం. హాయ్ మోనాల్, ఇక్కడ మిమ్మల్ని చాలా మంది మిస్ చేస్తున్నారు. నీకు తెలుగు వంటల్లో ఏమి ఇష్టం? తెలుగు అంటే ఇష్టం, హైదరాబాద్ అంటే ఇష్టం, అఖిల్ అంటే చాలా చాలా ఇష్టం. యష్మి గురించి ఒక రెండు మంచి విషయాలు. అంటే బిఫోర్ 6 ఆఫ్టర్ 6 దింపుతా అంటే కొంచెం వైబ్ లో ఉంటుంది 6 తర్వాత. ఈ పిచ్చుగుళ్ళు మాత్రం చాలా బాగున్నాయండి. నేనంటే ఎంత ప్రేమ మమ్మీ. అరే వాడు నా గురించి ఒక మాట మాట్లాడి నా గురించి పర్లేక బయట గర్ల్ ఫ్రెండ్ తో తిరిగాను రోజు. అరే అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజు అంతా.